భక్తి కలిగినటువంటి సేవకులు లేరు, అంతేకాదు విశ్వాసులు కూడా లేరు. వీళ్ళందరూ ఏం చూస్తున్నారు తెలుసా? వీళ్ళందరూ చూసేదేంటి? పై పటారం, పైకి కనబడే వేషము. ఇదిగో ప్రియులారా, ప్రతి ఒక్కరూ విశ్వాసులే కాదు, ఏమండి, సేవకులే కాదు, కనబడే దానినే చూస్తున్నారు. ఏదో ఒక సామెత ఉంది చూసారా, మంచి భోజనములోని కంటే మంచి కూర చెప్పరే. మంచి భోజనంలో, మంచి అన్నంలోనికి మంచి కూర దొరకదంట. మంచి కూరలోనికి మంచి అన్నం దొరకదు. భర్త మంచోడైతే భార్య పిచాచి, భార్య మంచిదైతే ఇదిగో భర్త తాగుబోతూ. ఏమండి, తల్లిదండ్రులు మంచోళ్ళు అయితే పిల్లలేం గాలిళ్ళు, పిల్లల మంచోళ్ళు అయితే తల్లిదండ్రి పనికి మాలిన వాళ్ళు. ఇలా చాలా మందిని చూస్తాం. అంతేనా? హల్లెలూయా. ఇప్పుడు ఏమని దావీదు అంటాడు, అయ్యా నన్ను రక్షించు. ఇదిగో, ఎందుకంటే భక్తి కలిగిన వారు అస్సలు లేరయ్యా. భక్తి కలిగిన వాళ్ళు ఎక్కడన్నా చూడు, భక్తి కలిగిన వాళ్ళు కనపడతారా అంటే, భక్తి కలిగిన వాళ్ళ సంగతి అక్కడ పక్కన పెడితే, భక్తి గలవారమని చెప్పుకొని వారు భయపడ్డారో చూపించేటువంటి వారే ఎక్కువగా కనపడతారు. అవునా? అండ్ పైకి చాలా మంది ఎలా ఉంటారు తెలుసా? చెప్పండి. ఏమండి, వాక్యములో చూడండి, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక, అక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఏమంటాడు చూడండి. తిమోతి 2వ పత్రికలో ఏమండి, 3 నుండి 3వ అధ్యాయం 1 నుండే చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఎలా అనగా, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులను, అనురాగహితులను, అతిద్వేషులను, అపవాదుకులు, అచిదేంద్రియులు, క్రూరులు,